Hi guys, good evening. Good evening, sir. Good evening, sir. Am I audible to everyone? Okay, let's start the class. నన్ను చెప్పుకున్న కాన్సెప్ట్ గుర్తున్నాయమ్మా అందరికి? నిన్న వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. ఓకే అమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామా? క్లారిటీ వస్తుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మనం కొన్ని టర్మినాలజీస్ నేర్చుకోవాలమ్మా. ఆ టర్మినాలజీస్ ఏంటో నేను చెప్తాను. టర్మినాలజీస్ అంటే మనకు తెలియని కొత్త ఏం కాదు, తెలిసినవి. బట్ ఏ నెంబర్ని ఎలా పిలవాలి అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం బేసిక్గా ఈ చాప్టర్లో మనం తెలుసుకోవాల్సింది వాట్ ఈస్ మీన్ బై అమౌంట్, వాట్ ఈస్ meant బై ప్రిన్సిపల్, వాట్ ఈస్ meant బై ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే ఏంటి సార్? చెప్పండి, ప్రిన్సిపల్ అంటే ఏంటి? గైస్ తెలుసా తెలీదా చెప్తే నేను చెప్తాను. ఎస్ అమ్మా, ఫస్ట్ ఏదైతే మనం అమౌంట్ తీసుకున్నామో ఆర్ఎల్స్ అప్పు కింద ఇచ్చామో దాన్ని ప్రిన్సిపల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్యాంక్లో ఒక 5,000 రూపీస్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నేను డిపాజిట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ అంటాం. అవునా? ఓకే, దెన్ వాట్ ఈస్ మీన్ బై ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే ఏంటి? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5,000 డిపాజిట్ చేస్తాం అనుకోండి, బ్యాంక్ కూడా మనకి ఏం చెప్తాడు? 6% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తామండి మీకు సంవత్సరానికి అని చెప్తాడు. 5,000 మీద 6% అంటే ఎంతమ్మా? 300 రూపీస్. సో ఈ 300 రూపీస్ మనం ఎక్స్ట్రా ఏదైతే తీసుకుంటున్నామో బ్యాంక్ దగ్గర నుంచి మనం ఏదైతే గెయిన్ చేసామో ఎక్స్ట్రా అమౌంట్ దాన్ని ఇంట్రెస్ట్ అంటాం. ఫస్ట్ మనం ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేసామో దాన్ని ఏమంటాం సార్? మనం ఫస్ట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసిన దాన్ని ఏమంటాం? ప్రిన్సిపల్ అమౌంట్. ఎస్, అమౌంట్ అంటే ఏంటి సార్? మరి ఇప్పుడు మీరే ఉన్నారు, లక్ష్మీ జ్యోతి గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐకి వెళ్ళారు, 5,000 రూపీస్ డిపాజిట్ చేస్తాను ఫిక్స్డ్ డిపాజిట్ కింద, బట్ ఎక్కువ కాలం ఉంచలేదు, నేను 1 year టైం పీరియడ్ ఉంచుతాను అన్నారు. ఓకే అని చెప్పారు వాళ్ళు. 5,000 మనం డిపాజిట్ చేసిన అమౌంట్, మనం గెయిన్ చేసిన ఇంట్రెస్ట్ ఎంత? 300 రూపీస్. టోటల్ ఎంత సార్? 5,300 అమౌంట్ ఉంది కదా, ఈ టోటల్ని మనం అమౌంట్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి సార్? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అదేనండి మనం ఇక్కడ చేసింది. క్లారిటీ వచ్చిందా? ఓకే సార్, మనం నిన్న 3 years 9 months అంటే క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా సార్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీస్ తీసుకోండి సార్, ప్రిన్సిపల్ వచ్చి 1 lakh సార్. ఇంట్రెస్ట్ రేట్ ఒక 12% సార్. ఒక 39 months టైం పీరియడ్ అనుకోండి సార్. ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పే మాట, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయండి. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి నేనేం చెప్పానండి మీకు? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాను సార్. ఇది ఇంపార్టెంట్ అమ్మా, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని చెప్పాను. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి? టైం పీరియడ్ ఎంతమ్మా?
39 months అంటే ఎన్ని ఇయర్స్ సార్? ఎలా కన్వర్ట్ చేసుకోవాలి సార్? How we have to convert, madam? 39. Yes. 39 divided by 12, that is nothing but 3.25 years. కన్వర్ట్ చేసుకున్నాం, బాగానే ఉంది సార్. ఇప్పుడు నాకు సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ నాకు తెలుసండి. ఇంట్రెస్ట్ ఎంత అండ్ టోటల్ అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చెప్పండి ఎవరైనా. ఇంట్రెస్ట్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత? అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతండి? 1 lakh. ఇంట్రెస్ట్ ఎంత? ఎస్. మన దగ్గర కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంత ఉందమ్మా? క్యాలిక్యులేట్ చేసి చెప్పండి మీరు ఎవరన్నా. ఫాస్ట్ ఉండాలి, ఈ పాటికి అయిపోవాలి ఆన్సర్. ఎంతండి? ఎలా చేశారండి? ఇప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతండి? 39,000 ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంట్రెస్ట్ అడగను, క్వశ్చన్లో అమౌంట్ ఎంత అని అడుగుతాను. అమౌంట్ ఎంత అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి? కరెక్ట్ ఆన్సర్. ఇది బాగానే ఉంది సార్. సింపుల్ ఇంట్రెస్ట్ అంతా మాకు బాగానే వచ్చింది. బట్ ఇక్కడ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నేను ఒక కొత్త టర్మ్ యూజ్ చేశానమ్మా. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని చెప్పా. అసలు నేను కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని చెప్పకుండా జస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చేయమంటే మీరు ఎలా చేస్తారు చెప్పండి? టైం పీరియడ్ 3.5 years అనుకోండి అమ్మా. ఇందాక మీకు 39 months అని చెప్పాను కదా, 42 months అనుకోండి. 42 months అనుకోండి, ఓకేనా? 42 months అంటే ఎన్ని ఇయర్స్ సార్? ఫాస్ట్గా ఉండాలమ్మా. 3.5. ఎస్, 3.5 years. ఇక్కడికి బాగానే ఉంది సార్. నేను బ్యాంక్లో డిపాజిట్ చేసిన 1 lakhకి 3.5 years గాను @12%కి నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా. నార్మల్గా నేను అడిగిన మిమ్మల్ని ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగా. ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే చెప్పాలి, చెప్పండి. చేస్తారమ్మా? చేస్తున్నారా? నేను మిమ్మల్ని ఏమడిగినప్పుడు ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతో అడిగాను. మీరు నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్పాలి. ఎంతండి? 3.5 yearsకి కాదండి. ట్రై అగైన్ నవీన్. చేస్తున్నారా అమ్మా? మనం చెప్పుకున్న కాన్సెప్టే. ఇంకా నేను కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అనే కాన్సెప్ట్ వెళ్ళలేదు. జస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడిగాను. లక్ష్మికి వచ్చి చేస్తున్నావమ్మా? ఎలా చేస్తున్నారు చెప్పండి సార్ ఒకసారి నాకు. గైస్ సరే పోనీ మీకోసం 1 lakh rupees
12% ఇంట్రెస్ట్ రేట్. 3 yearsకి ఎంత చెప్పండి అమ్మా? 3.5 అంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను అనుకుందాం. 3 yearsకి ఎంత చెప్పండి? 172.8. 172.8. సరిగ్గా క్యాలిక్యులేట్ చేయమ్మా. 172 రూపీసా? 172.8. ఇంతేనా నువ్వు చెప్పింది? Yes, sir. కాదమ్మా, నేను 3 yearsకి అడిగాను. జస్ట్ 1 yearకి 12,000 వచ్చింది కదమ్మా. 1 lakh రూపీస్ మీద కదా. ఎలా చేస్తున్నారండి? 15,052.8. ఎంతండి? 15,052.8. ఎన్ని ఇయర్స్ చెప్పారండి మీరు? 3.5 yearsకి అండి? 3 years, sir. కాదండి, ఎలా చేశారు చెప్పండి ఒకసారి నాకు. 1 lakh into 12% plus 12% plus 12%. 1 lakh ఇంటూ 12% కాదండి, మీరు ఫస్ట్ స్టెప్ తప్పు చేశారు. అయితే రిమైనింగ్ అంతా అయితే 1 lakh ప్లస్ 12% ప్లస్ 12% ప్లస్ 12% చేయాలండి. మీరు 1 lakh ఇంటూ 12% చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందండి? ఫస్ట్ 1 lakh మీద 12% యాడ్ అవ్వకుండా జస్ట్ 1 lakh మీద మనం 12% చేస్తే 12,000 వస్తుంది. ఈ 12,000 మీద మీరు 12% యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారండి. అర్థమైందండి? 1,00,000.36. ఎంతమ్మా? నేను అడిగిన మిమ్మల్ని ఏంటి? 1,30,492.8. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి మిమ్మల్ని? నేనేం చెప్పాను మిమ్మల్ని? 3 years ki 12%. ఎస్, నేను అడిగింది ఏంటి? ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ అడిగాను సార్. ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ సార్. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి తెలుసా సార్? అమౌంట్ వచ్చింది సార్. అమౌంట్ ఇంకోటి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా సార్. మనకు వచ్చిన 1,40,492.8 అనేది ఏంటి సార్? అమౌంట్. ప్రిన్సిపల్ ఎంత అండి? 1 lakh. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత మనం కనుక్కోవాలి సార్. 1,40,492.8 లో నుంచి 1 lakh మనం రిమూవ్ చేస్తే ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. క్వశ్చన్ మనం సరిగ్గా చదవాలండి. మన క్వశ్చన్ ఏం అడిగాడు? ప్రిన్సిపల్ అడిగాడా, ఇంట్రెస్ట్ ఒకటి అడిగాడా, ఆర్ఎస్ టోటల్ అమౌంట్ అడిగాడా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే మీకు మరీ చెప్పాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాను అని. అందరికి వచ్చిందమ్మా ప్రాబ్లం? గైస్ స్పీక్ అవుట్. మీరు మాట్లాడకపోతే నాకు తెలియదమ్మా. Yes, sir. రిమైనింగ్ పీపుల్ 10 members ఉన్నారమ్మా. 10 members వస్తేనేమో వచ్చినట్టు, అప్పుడే ముందుకెళ్తాను నేను. చేయనమ్మా, కంగారు లేదు. కాన్సెప్ట్ అర్థమైతే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని ఫాస్ట్ చేయొచ్చు. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. క్వశ్చన్లో మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత అండి? 1 lakh. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మనం చేయాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకు గుర్తు రావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటండి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్. అంతేనా కదా? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిపోయినట్టే. ఎవరికైనా అర్థం కాలేదమ్మా ఈ పాయింట్? పర్లేదమ్మా, చెప్పండి, ఏం కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే అమ్మా, అడగాలి, ఇలా అడిగితేనే కదా నాకు తెలిసేది. సరే మనం చూడండి అమ్మా, మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనుకున్నాం చెప్పండి ఒకసారి. అర్థం అయిన వాళ్ళు మాట్లాడొద్దమ్మా, అర్థం కాని వాళ్ళు ఎవరో చెప్పండి. చెప్పండి అమ్మా, ఎవరు?
ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 1 lakh. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం చేసుకోవాలని చెప్పాను సార్, ఎన్ని ఇయర్స్కి ఇస్తే అన్ని ఇయర్స్కి ఎంత పర్సంటేజ్ ఇస్తే అంత పర్సంటేజ్ని ప్లస్ 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 చేసుకుంటూ వెళ్ళిపోవాలి సార్. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఇయర్స్ ఏంటండి? నేను ఎన్ని ఇయర్స్ కనుక్కోమని చెప్పాను మిమ్మల్ని? ఇంట్రెస్ట్ రేట్ ఎంతమ్మా? 12%. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్కి 12% ప్లస్ 12% ప్లస్ 12% 3 times యాడ్ చేయాలి సార్. 3 times ఎందుకు యాడ్ చేయాలమ్మా? ఎస్. ఇప్పుడు ఇది చేసి ట్రై చేయండి ఒకసారి, మీకు ఎంత వచ్చిందో చెప్పండి ఆన్సర్ నాకు. 1,40,492.8 మనకి ఆన్సర్ వచ్చింది. ఓకే, బట్ నేను అడిగింది ఏంటమ్మా, ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగానా, టోటల్ అమౌంట్ అడిగానా? చెప్పమ్మా. ఎస్, అర్థమైందా? అర్థమైందమ్మా అందరికి? మీకు అర్థమైందంటే నేను ముందుకెళ్తానండి. నేను చెప్పుకుంటే వెళ్ళిపోయి యూజ్ ఉండదు, మీకు అర్థం అవ్వాలి. కాన్సెప్ట్ అర్థమైతే ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి, మనకు ప్రాబ్లమే ఉండదు. చెప్పాలమ్మా, ఎవరికి డౌట్ ఉందా ఇంకా? ఓకే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న పాయింట్కి వస్తాం. నేను ఇందాక మీకు ఒక కొత్త వర్డ్ అని చెప్పాను. ఏం చెప్పానమ్మా మీకు? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ఏంటి సార్? మీలో ఎవరికైనా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉందమ్మా? బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అందరికి? బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయమ్మా అందరికి? ఓకే, ఆర్ఎల్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా, సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఎన్ని మంత్స్కి ఒకసారి క్రెడిట్ అవుతుందో తెలుసా బ్యాంక్ అకౌంట్లో? ఇప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్కి ఒకసారి ఆర్ఎల్స్ ఇయర్లీ ఎన్నిసార్లు ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతుంది నాకు ఐడియా ఉందా? యూజువల్గా బ్యాంక్స్ అన్ని ఏం చేస్తాయండి, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి 3 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ క్రెడిట్ చేస్తాయండి. ఏం చేస్తాయండి? ఎన్ని మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ క్రెడిట్ చేస్తే చెప్పండి? 3 months. ఇప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ చూద్దామండి. మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ అమౌంట్ ఎంత అండి? ప్రిన్సిపల్ ఎంత అండి? 1 lakh అండి. టైం ఎంత అండి? 3 years. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి? 12%. ఇది పర్ యానం అండి. మనం యూజువల్గా ఏం చేసాం, ఇలా అడిగినప్పుడు 3 years అన్నారు కాబట్టి 1 lakhకి ప్లస్ 12% ప్లస్ 12% ప్లస్ 12% చేసామండి. ఇది కామన్. ఎందుకు పర్ యానం అడిగాడు? ఆడు మనల్ని కాంపౌండెడ్ క్వార్టర్లీయా హాఫ్ ఇయర్లీయా ఏం చెప్పలేదండి మనకి, జస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అని చెప్పి ఇచ్చేసాడు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటానండి నేను. అంటే యూజువల్గా బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళకి ఏం చేస్తాయంటే అండి, సంవత్సరానికి ఒకసారి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాయండి. అంటే ఈ లెక్కలో యాడ్ చేస్తాయి. అలా కాకుండా నాకు ఒక బ్యాంక్ ఉందనుకోండి, నేనేం చెప్తాను కస్టమర్స్ అట్రాక్ట్ చేయడానికి, నేను మీకు హాఫ్ ఇయర్లీ ఒకసారి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాను అని చెప్తానండి. అర్థమైందండి? హాఫ్ ఇయర్లీ అంటే 6 monthsకి ఒకసారి నేను మీకు ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాను. ఈ పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్తాను చూడండి. యూజువల్గా బ్యాంక్స్ ఏం చేస్తాయండి, సంవత్సరానికి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ చేస్తాయండి ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళకి. అంటే ఇప్పుడు 1 lakh మీద 12,000 వచ్చిందండి ఫస్ట్ ఇయర్.
సెకండ్ ఇయర్ ఏం చేస్తాయండి 1,12,000 మీద మళ్ళీ 12% యాడ్ చేస్తాయండి. ఇలా యాడ్ చేస్తాయి. బట్ నేనేం చెప్పానండి వాళ్ళకి, మిగతా బ్యాంక్స్ అండి యాన్యువల్కి మీకు ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాయండి, నేను హాఫ్ ఇయర్లీకే చేస్తాను మీకు. అంటే 6 months ఒకసారి ఇంట్రెస్ట్ క్రెడిట్ చేస్తాను @12% per annum. బట్ ఈ రెండింటి డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదండి చెప్పండి. ఇప్పుడు ఒకడేమో వచ్చి 12% per annum బట్ ఇయర్లీ వన్స్ అన్నాడు, ఇంకొకటి వచ్చి 12% per annum నేను కూడా ఇచ్చేది బట్ హాఫ్ ఇయర్లీ అన్నాడు, అంటే కాంపోనెంట్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. రెండు ఒకటేనా కాదా అండి? అయితే ఎందుకు అవును, కాకపోతే ఎందుకు కాదు చెప్పండి. మాట్లాడాలమ్మా, సైలెంట్ ఉండొద్దు. జ్ఞానేశ్వరి చెప్పండి అమ్మా, తెలిస్తే తెలుసని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. దాంట్లో ఎందుకు సైలెంట్ ఉంటుంది చెప్పండి, మాట్లాడాలి. ఎస్, ఎగ్జాక్ట్ పాయింట్ అండి. ఇప్పుడు వాడు ఏమన్నాడండి, ఇక్కడ 12% per annum ఇస్తానన్నానండి. బట్ నేనేమన్నా దాని దగ్గర ఎక్స్ట్రా పాయింట్ ఏం యాడ్ చేశానండి, బట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నానండి. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నా అంటే హాఫ్ ఇయర్లీ అంటే 1 yearకి ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయండి చెప్పండి? 2 half years ఉంటాయి కదా. ఇప్పుడు వాడు ఇచ్చిన 12%ని మనం ఇచ్చే 12% డివైడెడ్ బై 2 చేయాలండి, 6% అండి. ఈ పాయింట్ అర్థమైందా? ఇన్ ద సేమ్ వే ఇంకొక మాట, ఇన్ ద సేమ్ వే కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటానండి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఉంటుందండి, ఇంట్రెస్ట్ రేట్ అన్నింటిలో 12% అనండి. ఒకడేమో 1 year అన్నాడు, ఇంకొకడేమో హాఫ్ ఇయర్ అన్నాడు, ఇంకోడేమో క్వార్టర్లీ అన్నాడు, ఇంకొకడేమో మంత్లీ వన్స్ అన్నాడండి. చూడండి, ఇప్పుడు మీలో 4 బ్యాంకులు ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్కి, గౌతమికి, అరుణ్ కుమార్కి, జ్ఞానేశ్వర్కి 4 బ్యాంకులు ఉన్నాయి. నవీన్ ఏమన్నాడు, నేను 1 yearకి 12% ఇస్తానని చెప్పాడు. అయిపోయింది, ఇది డైరెక్ట్, మనం ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదు. దీంట్లో 1 lakh మీద 12% యాడ్ చేస్తాం, డైరెక్ట్గా 1,12,000 వచ్చేస్తుంది. అది ఓకే. గౌతమి ఏం చెప్పింది మనతో, నేను కూడా 12% ఇస్తాను సార్, బట్ ఇంట్రెస్ట్ 6 months ఒకసారి వేస్తాను సార్ అని చెప్పింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి, 1 lakh ఎంత పర్సెంటేజ్ యాడ్ చేయాలి? 6% ఎన్నిసార్లు యాడ్ చేయాలి సార్? ఎగ్జాక్ట్ పాయింట్ అండి, 2 times యాడ్ చేయాలి సార్. ఇన్ ది సేమ్ వే అలాగే ఆలోచించి చెప్పండి అమ్మా. అదే 1 lakh ఇక్కడ అరుణ్ ఏం చెప్పాడండి, 12% per annum నేను కూడా ఇస్తాను సార్, బట్ క్వార్టర్లీ ఇస్తాను. 1 yearకి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయండి? ఏంటండి? 1 yearకి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయండి? 4 quarters ఉంటాయండి. 1 year హౌ మెనీ క్వార్టర్స్ సార్? 4 quarters సార్. 4 quarters అయితే ఎంత పర్సెంటేజ్ యాడ్ చేయాలండి? ఆల్రెడీ మీరు ఒకరు చెప్పారండి, 3% అండి. బట్ ఎన్నిసార్లు యాడ్ చేయాలండి? 4 times. 4 times ఎందుకు యాడ్ చేశాను సార్ చెప్పండి. 4 times ఎందుకు యాడ్ చేసామండి? 1 yearకి 4 quarters ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ని డివైడెడ్ బై 4 చేయాలి. అండ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ కాబట్టి ప్రతి 3 months కి ఒకసారి మనం 3% యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ వరకు అర్థమైందండి అందరికి? అలాగే ఇప్పుడు మంత్లీ అన్నానండి, నేను కాంపౌండెడ్ మంత్లీ అన్నా. ఇప్పుడు ఏం చేయాలి సార్? 1 yearకి ఎన్ని మంత్స్ ఉంటాయండి? ఎస్, ఎంత పర్సెంటేజ్ యాడ్ చేయాలండి?
1% ఎన్నిసార్లు యాడ్ చేయాలండి? 12 times. ఎగ్జాక్ట్లీ మేడం, కరెక్ట్ ఆన్సర్. ఇదే 1 lakh కి 1% ఇలా 12 times యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నాలుగు మధ్య డిఫరెన్స్ అర్థమైందండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఏం చేయకుండా జస్ట్ కామన్ థింకింగ్తో ఈ నాలుగిట్లో నేనే ఒక కస్టమర్ అనుకోండి, మీకు మీ నలుగురికి, నవీన్కి, గౌతమ్కి, అరుణ్ కుమార్కి, జ్ఞానేశ్వర్కి నేనే ఒక కస్టమర్ ఉన్నానండి. నేను మీ నలుగురి దగ్గర డిసైడ్ చేసుకోవాలి ఈ నాలుగిట్లో నాకు బెనిఫిట్ అయ్యేది ఏదో చెప్పండి, నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేది ఏదో చెప్పండి. ఇప్పుడు నలుగురికి 4 బ్యాంకులు నేను చెప్పాను కదమ్మా, ఇది నవీన్ అనుకున్నాం, ఇది గౌతమి అనుకున్నాం, ఇది అరుణ్ కుమార్ అనుకున్నాం, ఇది జ్ఞానేశ్వరి అనుకున్నాం. మీ నలుగురిలో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంక్ ఏదో చెప్పండి. అంటే 1 year కాంపౌండెడ్ ఇయర్లీ అయితే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందా, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందా, కాంపౌండెడ్ క్వార్టర్లీ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందా, కాంపౌండెడ్ మంత్లీ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందా చెప్పండి. ఇక్కడే తప్పు చేస్తున్నారండి, సరిగ్గా ఆలోచించండి. సరిగ్గా ఆలోచించండి. 1 year చెప్పాను కదండి, డ్యూరేషన్ 1 year, డ్యూరేషన్ 1 year. ఈజీ అని కాదండి, నేను అడిగేదాన్ని మిమ్మల్ని, నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంక్ ఏదో చెప్పమని చెప్పాను. నేను ఆగిట్లో నాకు ఇప్పుడు నేను 1 lakh డిపాజిట్ చేస్తే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏ బ్యాంక్ నుంచి వస్తుంది నేను డిసైడ్ చేసుకోవాలి. నాకు తెలియక ఎలా డిసైడ్ చేసుకోవాలో మీలో ఎవరో చెప్పండి, నాకు ఒక సజెషన్ ఇవ్వండి. సార్ మీరు ఈ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది సార్. ఏంటండి 1 year ఎవరని చెప్పింది? 1 year లక్ష్మీ జ్యోతి గారు. ఓకే అమ్మా, ఎనీ మోర్ ఆన్సర్స్? ఎనీ మోర్ ఆన్సర్స్? సైలెంట్గా ఉండొద్దమ్మా, మాట్లాడాలి, సైలెంట్గా ఉండొద్దు. మాట్లాడాలి, చెప్పండి అమ్మా. మీరు ఎవరైనా క్యాల్కులేట్ చేయక్కర్లేదండి, అది జస్ట్ క్యాజువల్ థింకింగ్, జనరల్ థింకింగ్ అండి. జనరల్గా ఆలోచిస్తే వచ్చేసేదానండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఫస్ట్ 1 year తీసుకుందామండి. నేను ఇక్కడ ఏమంటున్నానండి, యాన్యువల్లీ కాబట్టి 1 lakh + 12% అయిపోయిందండి, 1,12,000 వచ్చేసిద్దండి. అలా కాబట్టి హాఫ్ ఇయర్లీ తీసుకుందామండి. ఇక్కడ నాకేమవుతుందండి, 1 lakh మీద 6% + 6% 2 సార్లు యాడ్ అవుతున్నాయండి, అవునా? ఇక్కడ నాకు ఓన్లీ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ వస్తుందండి, ఇక్కడ ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి, అవునా? మరి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుందండి? ఎంత వస్తుందండి మనకి? ఇప్పుడు 1,12,360 రూపీస్ వచ్చిందండి. అలా కాదు, క్వార్టర్లీ అనుకుందాం అనుకోండి. క్వార్టర్లీకి అయితే ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఇలా 4 times చేయాలండి. అప్పుడు ఎంత వచ్చిందండి? ఇలాగే మంత్లీ కూడా అనుకుందామండి. మంత్లీ అనుకుంటే ఇంకా దీనికంటే ఎక్కువ అమౌంట్ వచ్చిందండి, 1,12,550 కంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ 1,13,000 అనుకోండి. విచ్ ఈస్ ద మోర్ బెనిఫిషియల్ ఫర్ మీ అండి? ఒక కస్టమర్గా నేను ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ చేసుకోవాలనుకుంటే
ఈ 4 బ్యాంకుల్లో దేని దగ్గర డిపాజిట్ చేస్తే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది చెప్పండి? ఎందుకండి? ఎందుకు? అది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అలాగేనండి, సరే మీరు చెప్పిన లెక్క అనుకుందాం. బట్ నేను అక్కడ ఒకేసారి 12% యాడ్ చేశానండి, ఇక్కడ ఒకేసారి యాడ్ చేయకుండా మంత్లీ యాడ్ చేసినా బట్ 1% కదండి మనం యాడ్ చేసేది. ఈ 1% మీద కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా సార్, అవునా? ఈ 1% ఏదైతే మనం ఫస్ట్ మంత్ లో ఇంట్రెస్ట్ పొందామో దాని మీద కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా సార్. పాయింట్ అర్థమైందండి? ఇప్పుడు క్యాల్కులేట్ చేయకుండా చెప్పేయచ్చండి యాక్చువల్గా ఆన్సర్ దీనికి. ఇప్పుడు నేను ఒక కస్టమర్ గా మిమ్మల్ని అడిగితే, ఒక అడ్వైజ్ అడిగితే మీరు ఏ బ్యాంక్ లో డిపాజిట్ చేయమని చెప్తారండి అమౌంట్ నన్ను? ద బ్యాంక్ విచ్ ఈస్ గివింగ్ ఇంట్రెస్ట్ ఆన్ మంత్లీ బేసిస్, అంతేనండి? అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి, ఇయర్లీ అంటే కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే ఏం చేయాలండి? ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ని డైరెక్ట్ గా చెప్పాలమ్మా, ఏం చేయాలి? ఇచ్చిన ఇయర్లీ అన్నప్పుడు డైరెక్ట్ గా ఎంత పర్సెంటేజ్ ఇస్తే అంత పర్సెంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ మనం 12% అనుకున్నాం కాబట్టి 12% ని డైరెక్ట్ గా ప్రిన్సిపల్ అమౌంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కాంపౌండెడ్ యాన్యువల్లీ అని మెన్షన్ చేసినప్పుడు అలా కాదు సార్, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని మెన్షన్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి సార్? ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ని డివైడెడ్ బై 2 చేయాలి. డివైడెడ్ బై 2 ఎందుకు చేయాలి సార్? డివైడెడ్ బై 2 ఎందుకు చేయాలి సార్? ఎస్, హాఫ్ ఇయర్లీ అంటే 1 ఇయర్ కి ఎన్ని హాఫ్స్ ఉంటాయండి? 2 హాఫ్స్ ఉంటాయి. అందుకే 2 సార్లు యాడ్ చేయాలండి. ఇంట్రెస్ట్ రేట్ ని డివైడ్ చేసి 2 సార్లు యాడ్ చేయాలి. అలా కాదు. అగైన్ కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే ఏం చేయాలండి? ఎందుకు చేయాలండి? 4 క్వార్టర్స్ ఉంటాయండి. ఎస్, 4 క్వార్టర్స్ డివైడ్ చేసిన తర్వాత 3% వచ్చిందండి. 3% ఒకసారి యాడ్ చేస్తే చాలా? 4 టైమ్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే వాడు మనతో కాంపౌండెడ్ క్వార్టర్లీ అని చెప్పి మనం బ్యాంక్ లో మనీ డిపాజిట్ చేసిన తర్వాత క్వార్టర్లీ అని చెప్పాను, బట్ 1 ఇయర్ మొత్తం మీద ఒక క్వార్టర్కి ఇంట్రెస్ట్ ఇస్తానని మనం ఊరుకుంటామండి? ఎందుకు ఊరుకుంటామండి? కాంపౌండెడ్ మంత్లీ అంటే ఏం చేయాలండి? ఇచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ ని, ఇంట్రెస్ట్ రేట్ ని డివైడెడ్ బై 12 చేసి అలాగే 12 టైమ్స్ యాడ్ చేసుకోవాలండి ప్రిన్సిపల్ కి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా అండి? కాన్సెప్ట్ క్లియర్ అందరికి? కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చేద్దాం మరి. ఇప్పుడు నేను ఎవరినైతే అడుగుతున్నానో వాళ్ళే ఆన్సర్ చెప్పాలమ్మా, వేరే వాళ్ళు మాట్లాడవద్దు. ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఆన్సర్ మీరు రెస్పాండ్ అవ్వాల్సింది. నాకు ఆన్సర్ రైట్ చెప్పాలని చెప్పనులే కానీ రెస్పాండ్ అవ్వండి. మీరు రెస్పాండ్ అవ్వకపోతే నాకు తెలియట్లేదమ్మా మీరు ఎవరున్నారు ఎవరు లేరు అని. ఫస్ట్ శ్రావంతి, మీకేనమ్మా క్వశ్చన్ ఏది? Find the simple interest amount, principal is equal to 1025. Interest rate is 7.5% per annum for 4.5 years. థర్టీ సెకండ్స్లో ఆన్సర్ చెప్పాలమ్మా ఈ వీటికి, అందుకని ఎక్కువ తీసుకోకూడదు. ఇది సింపుల్ ఇంట్రెస్టే కాబట్టి 30 సెకండ్స్ అన్నాను. 30 సెకండ్స్ కూడా అవసరం లేదు యాక్చువల్గా, స్టార్టింగ్ కాబట్టి ఇచ్చాను అంతే. ఎస్ మేడం, రైట్ ఆన్సర్. లక్ష్మీ ప్రసన్న,
మా లక్ష్మీ ప్రసన్న ఇదిగో మీరు ఇలా సైలెంట్ కొంటున్నారు. మీరు ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మొబైల్ పక్కన పడేసి వెళ్ళిపోయి పడుకున్నారండి అమ్మా. లక్ష్మీ జ్యోతి Yes, sir. మీరు చెప్పండి అమ్మా. 3,500 రూపీస్. 3 years 12%. సింపుల్ ఇంట్రెస్ట్ అమ్మా. ఇంట్రెస్ట్ ఎంతో చెప్పాలమ్మా నాకు. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతో చెప్పాలి. అర్థమైందమ్మా? క్వశ్చన్ అర్థమైందా? జ్యోతి మీరు ఎవరైనా చెప్పండి అమ్మా. క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. 1260. ఎస్ మేడం, రైట్ ఆన్సర్. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాలరీస్ అన్ని పక్కన పెట్టేసి జస్ట్ క్యాజువల్ థింకింగ్ అండి. జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను, కంగారు పడకుండా ఆలోచించి చెప్పండి. సింపుల్ ఇంట్రెస్ట్ మీద అడుగుతున్నానండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంకా నేను వెళ్ళలేదు. సింపుల్ ఇంట్రెస్ట్ మీద అడుగుతున్నాను. ఏ సమ్ ఆఫ్ మనీ ఈస్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. అంటే ఒక ఎంతో కొంత అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ మీద డబుల్ అయిందంటండి ఒక 10 yearsకి. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? క్వశ్చన్ అర్థమైందండి? ఒక ఎక్స్ అనే అమౌంట్ 2x అయ్యిందండి 10 yearsలో. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్పాలండి. ఈజీ క్వశ్చన్ అండి. ఈజీ క్వశ్చన్ అండి. వెంటనే ఆన్సర్ చెప్పేస్తాను. ఒక ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడలేదండి అమ్మా. ఏంటమ్మా? 5% కాదమ్మా. ఓకే, నెక్స్ట్ వన్. ఎనీ అదర్? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటామా. మీరు 5% అన్నారు కదా, ఆ 5% ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ ఉన్నాయి అనుకోండి. మీ దగ్గర 100 రూపీస్ 200 అయింది అనుకోండి. అవ్వాలి యాక్చువల్గా. ఇప్పుడు మన క్వశ్చన్ ఇచ్చే కండిషన్ ఏంటి? 100 రూపీస్ 200 రూపీస్ అవ్వాలి. 100 మీద 5% అంటే ఎంతమ్మా? 100 రూపీస్ మీద 5% అంటే ఎంత? 5 రూపీస్. 5 రూపీస్ని ఇక్కడ మనకి 100 200 అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టండి? ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టండి? 100 రూపీస్ వచ్చిందండి. మనకి ఇయర్స్ ఎంత ఇచ్చారండి? టైం ఎంత ఇచ్చారండి? 100 10 ఎంత అండి? ఆన్సర్ ఎంత అండి? అర్థమైందండి? మళ్ళీ చెప్తా చూడండి అమ్మ. ఇప్పుడు అమౌంట్ ఎంతో తెలియదు నాకు, పక్కన పెట్టండి. నేను ఒక 100 రూపీస్ అనుకుంటున్నా. 100 రూపీస్ని 200 రూపీస్ చేశారు. ఎన్ని ఇయర్స్లో చేశారు సార్? 10 yearsలో చేశారండి. 100 × 10 ఎంత అండి? అంతే కదండి. మనకి ఆ క్వశ్చన్లో ఇవ్వనప్పుడు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మనకి మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలండి, ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇన్ ద సేమ్ వే. సరే, ఈ క్వశ్చన్కే ఎక్స్టెన్షన్ అడుగుతున్నానమ్మా. నేను ఈ క్వశ్చన్కే ఎక్స్టెన్షన్ అడుగుతున్నా. ఇప్పుడు 10 yearsకి 100 రూపీస్ 200 అయ్యింది. 10% ఇంట్రెస్ట్ రేట్కి 10 yearsలో అయ్యిందమ్మా. ఈ 200 300కి ఎన్ని ఇయర్స్లో వెళ్తుందో చెప్పండి. అంటే ఇప్పుడు నేను 2014లో డిపాజిట్ చేసిన అమౌంట్ 2024లో 200 అయింది.
ఆ 200 నుంచి 300కి వెళ్తాకి ఏ ఇయర్లో రీచ్ అవుతుందో చెప్పండి. 34. హౌ సార్, ఎలాగండి? చెప్పాలి ఎలా అండి? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ మనం చెప్పుకున్న ఫస్ట్ రూల్ ఏంటండి? ద ఇంట్రెస్ట్ విల్ బి సేమ్ ఫర్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. మనం ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా సరే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఈక్వల్ ఉంటుందండి. ఎక్కడి నుంచి ఇక్కడికి మనకి 10 years గ్యాప్ వస్తే ఎక్కడి నుంచి ఇక్కడికి 10 years గ్యాప్ రావాలి కదండి. ఎందుకండి? ఇంట్రెస్ట్ 100 నుంచి 200 ఎంత పెరిగిందో 200 నుంచి 300 కూడా అంతే పెరిగింది కదండి. లాజిక్ అండి, ఏం లేదు, మనం పెద్దగా యూజ్ చేయాల్సింది కూడా ఏం లేదండి. లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఆ ఒక క్వశ్చన్కి సొల్యూషన్ చెప్పి వెళ్ళిపోవాలి కానండి. ఈ క్వశ్చన్ చూడండి అమ్మ ఒకసారి. ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ rupees 2400 rupees more than the interest rate on 2000 rupees is 64 in 4 years. అంటే 2000 రూపీస్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ కన్నా 2400 రూపీస్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ 64 రూపీస్ ఎక్కువ అంటండి 4 years లో. అర్థమైందండి? క్వశ్చన్ అర్థం చేసుకోవాలమ్మా. మళ్ళీ చెప్తాను చూడండి. నేను నవీన్ ఇద్దరం కలిసి ఒక బ్యాంక్కి వెళ్ళామండి. నవీన్ ఏమో అదే ఆ బ్యాంక్లో 2400 రూపీస్ డిపాజిట్ చేశారండి, నేను 2000 రూపీస్ డిపాజిట్ చేశానండి. అయితే 4 years తర్వాత ఆఫ్టర్ 4 years నవీన్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందండి? 64 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందండి. నాకు ఎంత వచ్చిందండి? నవీన్ కంటే 64 రూపీస్ తక్కువ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చింది ఎక్స్ అయితే నవీన్కి వచ్చింది X+64 అండి. ఇది అర్థమైందా? ఈ పాయింట్ వరకు క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా లేదు చెప్పండి. సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు కలిసి బ్యాంక్ వెళ్ళినప్పుడు ఇద్దరు మనుషులు, ఒక మనిషి ఏమో 2400 డిపాజిట్ చేశారు, ఇంకో పర్సన్ ఏమో 2000 రూపీస్ డిపాజిట్ చేశారు. 4 years తర్వాత 2000 డిపాజిట్ చేసిన పర్సన్ కంటే 2400 డిపాజిట్ చేసిన పర్సన్ దగ్గర 64 రూపీస్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చిందండి. అర్థమైందా? ఎన్ని ఇయర్స్ వచ్చిందండి? 4 years లో వచ్చిందండి. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఎలా చేయాలండి? లాజికల్ థింకింగ్ ఉండాలండి మనకి ఖచ్చితంగా. ఎలా చేయాలి అన్న ఆలోచన ఉందండి అసలు ఫస్ట్? ఇంట్రెస్ట్ అమౌంట్ లో డిఫరెన్స్ ఎంత అండి చెప్పండి. సారీ, ఫస్ట్ డిపాజిట్ చేసిన అమౌంట్ లో డిఫరెన్స్ ఎంత అండి? 400 రూపీస్ డిఫరెన్స్ అండి. వచ్చిన ఇంట్రెస్ట్ లో డిఫరెన్స్ ఎంత అండి? 64 రూపీస్ అండి. ఇద్దరు డిపాజిట్ చేసిన దానికి ఇంట్రెస్ట్ రేట్ సేమేనండి. అర్థమైందండి? ఇంట్రెస్ట్ రేట్ ఈస్ సేమ్. ఎలా చేయాలండి? ఎన్ని సంవత్సరాలకండి? ఎన్ని ఇయర్స్ కి ఇంట్రెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ రూపీస్ 64 డిఫరెన్స్ వచ్చిందండి? 64 డివైడెడ్ బై ఏం చేయాలండి? ఆలోచించి చెప్పండి. ఇదే క్వశ్చన్ మీరు నాకు రేపు సాల్వ్ చేసి చూపించాలండి. జనరల్గా థింక్ చేయండి, మనం కష్టపడాల్సిన పని ఏం లేదు. జనరల్గా థింక్ చేయండి. ఈజీ క్వశ్చన్ అండి. నేను ఆల్రెడీ సొల్యూషన్ చెప్పేసినట్టేనండి. మీరు క్యాచ్ చేసుకుంటే సొల్యూషన్ ఈ పనికి చెప్పేయాలి. చెప్తారండి ఎవరన్నా ఎంత పర్సంటేజ్ అనేది?
ఎగ్జామ్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి కదండి. ఓకేనండి, మీకోసం ఇప్పుడు నేను ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఆప్షన్ లేకుండా కూడా ఆన్సర్ చెప్తానండి. ఫస్ట్ మీకు ఆప్షన్స్ కూడా ఇస్తానండి. 5%, 4%, 3%, 6%. చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఇంట్రెస్ట్ రేట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇద్దరు డిపాజిట్ చేసిన అమౌంట్స్ ఉన్నాయి. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఇంట్రెస్ట్ రిసీవ్ అయిందో ఉంది. ఆన్సర్ అంతా చెప్పండి. టైం పీరియడ్ కూడా ఉందండి. టైం పీరియడ్ ఎంత అండి? 4 years. ట్రై చేస్తారమ్మా ఎవరన్నా? ఒకసారి నేను చెప్పి మాట్లాడండి అమ్మా. గైస్ ఉన్నారా? 2400 మీద ఇచ్చిన ఆప్షన్స్ వెరిఫై చేసుకుందామండి. 2400 మీద 5% 4 years కి ఎంత అండి? ఇంట్రెస్ట్ ఎంత అండి? చెప్పాలండి, సైలెంట్గా ఉండొద్దు. ఎంతండి? సరిగ్గా చేయండి. ఎలా చేశారు? 2400 ఇంటూ ఎంత వచ్చిందండి? 480. అదే 2000 చేయండి. డిఫరెన్స్ ఎంత అండి? బట్ మన క్వశ్చన్ ఇచ్చిన డిఫరెన్స్ ఎంత అండి? సో ఈ ఆప్షన్ కాదండి. నెక్స్ట్ ఆప్షన్ అండి. చెప్పాలండి. 2400 ఎంత వచ్చిందండి? నవీన్ ఎంత వచ్చింది? 2400కి 4% ఫర్ 4 years. మా రిమైనింగ్ పీపుల్ గౌతమి, జ్ఞానేశ్వరి 2400కి. మరి 2000కి క్యాల్సీలు ఉన్నాయమ్మా అందరి దగ్గర? 320. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత సార్? క్వశ్చన్ ఇచ్చిన కండిషన్ ఏంటండి? సో ఆన్సర్ ఏంటండి? 4%. అంతేనండి. ఎలా చేస్తే సింపుల్ అవుతుంది అనేది ఆలోచించుకుని చేయండి. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. గూగుల్లో చాలా ఉంటాయి మనకు సాల్వ్ చేయడానికి. ఆర్ఎస్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో కూడా చాలా ఉంటాయండి. ఓకేనా? ఇవాళ చెప్పిన దాంట్లో కాన్సెప్ట్ అందరికీ అర్థమైందమ్మా? ఏదమ్మా? ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమా? ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ లో మనం ఇచ్చింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను ఇద్దరు వెళ్ళాం అనుకో బ్యాంక్కి. నువ్వు ఒక 2400 డిపాజిట్ చేసావు, నేను ఒక 2000 రూపీస్ డిపాజిట్ చేశాను. ఎన్ని ఇయర్స్కి? 4 yearsకి. మన ఇద్దరం 4 years తర్వాత రిసీవ్ చేసుకునే ఇంట్రెస్ట్ లో నీకు నాకన్నా, నువ్వు 2400 డిపాజిట్ చేశావు కాబట్టి నీకు నాకన్నా 64 రూపీస్
ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. అర్థమైందా? 64 రూపీస్ నాకన్నా నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోవాలి. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ ఏ 5%, ఆప్షన్ బి 4%, ఆప్షన్ సి 3%, ఆప్షన్ డి 2%. ఇలా ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు 2400కి 5% చెప్పున 4 yearsకి నువ్వు రిసీవ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఎంత చెప్పు? 5%కి 4 years చెప్పున అయితే 480 రూపీస్ ఇంట్రెస్ట్ నీకు వచ్చింది. అది 4% అండి. అవి 480 వస్తుంది 5% అయితే. అదే 5%కి నాకైతే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 400 వస్తుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? బట్ మన క్వశ్చన్లో ఏమన్నాడు? నీకు నాకు ఇంట్రెస్ట్ మధ్య గ్యాప్ ఎంత? నాకంటే నువ్వు 64 ఎక్కువ రిసీవ్ చేసుకునేది 80 కాదు కదా, అందుకే ఇది కాదు ఆప్షన్. అంటే ఆప్షన్ 5% కాదు. అగైన్ 4% చేయండి ఒకసారి. 4% ఎప్పుడు చేస్తే 2400కి ఎంత వచ్చింది? 384 వచ్చింది మనకి ఇందాక. 2000కి ఎంత వచ్చింది? 320 వచ్చింది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 64 రూపీస్. మన క్వశ్చన్ ఇచ్చిన కండిషన్ ఏంటి? 2400 డిపాజిట్ చేసిన వాడు 2000 డిపాజిట్ చేసిన వాడి కంటే 64 రూపీస్ ఇంట్రెస్ట్ ఎక్కువ పొందాడు. అవునా? ఇప్పుడు 4% చెప్పని చేస్తే నువ్వు రిసీవ్ చేసిన 384, నేను రిసీవ్ చేసిన 320. నాకంటే నీకు 64 రూపీస్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చిందిగా, కండిషన్ సాటిస్ఫై అయిందిగా. ఆప్షన్ ఇప్పుడు ఆన్సర్ అయింది మరి మనకి 4%. అర్థమైందా? సార్ చెప్పమ్మా. ఈ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ లేకుండా కూడా చేయొచ్చు సార్. బట్ మీకు ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఆప్షన్ ఇస్తారండి. ఆప్షన్ లేకుండా కూడా చేయొచ్చు సార్. మనం ఉన్న వాటిలో సింప్లెస్ట్ మాత్రం ఎత్తుక్కోవాలండి. అందుకే నేను మీకు చెప్పేది. మీరు క్యాల్సీ యూజ్ చేయడం బాగా అలవాటు చేసుకోవాలండి. క్యాల్సీ యూజ్ చేయడం బాగా అలవాటు చేసుకోవాల్సిందే. ఇప్పుడు మీకు తర్వాత నెక్స్ట్ స్టెప్లో బాగా యూజ్ అవుతాయి అవన్నీ. ఐపీసీసీ అక్కడికి వెళ్ళినప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది. అర్థమైందమ్మా? ఈ ప్రాబ్లం అర్థమైందా ఇప్పుడు గైస్? ఓకే, థ్యాంక్ యూ. ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లమ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు క్లాస్ అటెండి. థ్యాంక్ యూ గైస్. ఇంకా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. దీంతో పాటు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా వెళ్దాం. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. Recording stopped.